పల్నాడు జిల్లాలో నేడు చిలకలూరిపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏదైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమం అయితే చిలకలూరిపేట నియోజకవర్గం లింగుంట గ్రామంలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. 11:50 నిమిషాలకు అమరావతిలో తన నివాసం వద్ద నుంచి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా బయలుదేరి 12-15 నిమిషాలకు చిలకలూరిపేట నియోజకవర్గం లింగుంట గ్రామానికి అయితే చేరుకున్న అనంతరం కూడా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనస్వాగతం పలకడానికి ఇటు జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కూడా హెలిప్యాడ్ వద్దకు అయితే ఇప్పటికే చేరుకోనున్నారని కూడా చెప్పుకోవచ్చు. 12:30 నిమిషాలకు కూడా హెలిప్యాడ్ వద్ద నుంచి బయలుదేరి లింగుంట గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని అయితే సందర్శించి అక్కడ సౌకర్యాలు అయితే పరిశీలించనున్నారు. అక్కడ పరిశీలించిన అనంతరం కూడా 1 నుంచి 1:20 వరకు కూడా అక్కడ ఉన్న లింగుంట గ్రామంలో ఉన్న రైతులతో అయితే ముఖాముఖి కార్యక్రమంలో అయితే పాల్గొనున్నారు. ఆ ముఖాముఖి కార్యక్రమంలో రైతుల కాడి నుంచి వాళ్ళకి కావాల్సిన ఎలాంటి సౌకర్యాలు కావాలా, ఎలాంటి పనిముట్లు కావాలా అనే దాని మీద కూడా రైతులతో పూర్తిగా మాట్లాడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైతులకు కావాల్సిన సామాగ్రి మీద, రైతులకు కావాల్సిన విత్తనాల మీద కానీ, ఎరువుల మీద కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రైతులతో ముఖాముఖి కార్యక్రమం అయిపోయిన అనంతరం కూడా 2 మధ్యలో లంచ్ బ్రేక్ అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. 2:30 నుంచి కూడా 2:50 వరకు కూడా పల్నాడు జిల్లాలో ఉన్న నాయకులతోనూ కార్యకర్తలతోనూ కూడా ముఖాముఖిగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 2:30 నుంచి కూడా 2:50 వరకు ఇటు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలతో కూడా ఆ సమావేశం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సమావేశం ఏర్పాటైనంతరం కూడా ఆ సమావేశంలో ఎక్కువగా పార్టీని ఎలా బలోపేతం చేయాలా, పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి దాని మీద పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి దిశానిర్దేశాలు కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, పార్టీని ఎలా బలోపేతం చేయాలా దాని మీద ఎక్కువగా పార్టీ నాయకులతోనూ ముఖ్య కార్యకర్తలతో కూడా ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 2:50 నుంచి కూడా 3:30కి ఏదైతే లింగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సభ వద్దకు అయితే చేరుకోనున్నారు. 3:50 నిమిషాలకు సభ వద్దకు చేరుకొని 3:55 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే సభా ప్రాంగణంలో తన ప్రసంగాన్ని అయితే మొదలుపెట్టనున్నారు. ఆ ప్రసంగంలో ఎలాంటి మాటలు చెబుతారు, రైతులకి ఎలాంటి సూచనలు ఇస్తారనే దాని మీద కూడా పూర్తిగా అయితే ప్రజలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ఎలాంటి నిధులు మంజూరు చేయబోతున్నారు, లేదా ఎలాంటి వర్కులు కూడా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ఇటు లింగుంట ప్రజలు కానీ ఇటు పల్నాడు జిల్లా ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 3:55 నుంచి కూడా తన ప్రసంగం మొదలైన అనంతరం కూడా 6 గంటల కల్లా తన ప్రసంగం పూర్తి అవుతుంది. 6 నుంచి సభా ప్రాంగణం నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు అయితే బయలుదేరుతారు. హెలిప్యాడ్ వద్ద నుంచి 6:20కి అయితే తిరిగి అమరావతిలో ఉన్న తన నివాసం వద్దకు అయితే చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనని ఆ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశాలు ఉన్నాయి, రైతులకు ఎలాంటి సౌకర్యాలు కానీ, రైతులకు ఎలాంటి పనిముట్లు ఇవ్వాలా, రైతులకు ఎలాంటి విత్తనాలు ఇవ్వాలా, రైతులకు సంబంధించినవి ఎక్కువగా కూడా రైతులతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చిలకలూరిపేట నియోజకవర్గం లింగుంటలో ఇలాంటి కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉందని కూడా లింగుంట ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమం అనేది లింగుంటలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందులో చంద్రబాబు నాయుడు రావడం కూడా ఇంకా సంతోషంగా ఉందని కూడా లింగుంట ప్రజలైతే చెబుతున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా కూడా పోలీసులు కూడా పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 1100 మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉండి క్షుణ్ణంగా ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే చిలకలూరిపేట నియోజకవర్గం పత్తిపాటి పుల్లారావు కూడా సభా ప్రాంగణం కానీ, హెలిప్యాడ్ వద్ద కానీ అక్కడ ఉన్న పనుల మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టి తను స్వయంగా వచ్చి ఏర్పాట్లు కూడా పరిశీలించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా జిల్లాలో ఉన్న ముఖ్య నేతలు కూడా
ఈ ఏర్పాట్ల మీద కానీ ఈ సభా ప్రాంగణానికి ఎంతమంది క్రౌడ్ వచ్చినా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే చిలకలూరుపేట నియోజకవర్గం పుల్లారావు అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ సభా ప్రాంగణంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా ఎక్కడ వాహనాలు అక్కడ ట్రాఫిక్ ఏదైతే పార్కింగ్ ప్లేస్లు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వాహనాల ఇబ్బందులు కానీ వచ్చే ప్రయాణికులు కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి కూడా అన్ని వసతులు అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి ఇటు పల్నాడు కలెక్టర్ పల్నాడు ఎస్పీ ఇటు చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా మనం పరిశీలించిన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు కూడా అయిపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం కూడా ఈ చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తం కూడా పసుమయంగా మారింది. చంద్రబాబు నాయుడు కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కేవలం నాగరాజుతో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా.